Welcome to VVR Sir's classroom. We are discussing polymer additives. This is the second part as far as this polymer additives is concerned. In the first part, we discussed about plasticizers, and we would like to continue this polymer additives. Polymer సంకలన పదార్థములు అంటే పాలిమర్కి ప్రాపర్టీస్లో చేంజ్ రావడం కోసం కలిపేటటువంటి పదార్థాలని సంకలన పదార్థములు అంటారని చెప్పి ప్రీవియస్ క్లాస్లో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇది. లెక్చర్ అంతా కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. వాటిని చూస్తూ నేను మీకు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I am B. Venkatrao. I am from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my class. Previous class లో ఆల్రెడీ సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి కానీ చూసినట్టయితే ఏమేం టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. పిల్లర్స్ అంటే పూరకాలు, ప్లాస్టిసైజర్లు, softeners, lubricants and flow promoters, anti-aging additives, flame retardants, colorants, blowing agents, cross-linking agents, photostabilizers, nucleating agents. మనకి యూనివర్సిటీ వాళ్ళు ఈ రకంగా సిలబస్ని ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ని బేస్ చేసుకుని మనం లెసన్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈజీ టాపిక్స్, అలాగని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు. ఉన్న దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి జాగ్రత్తగా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. పాలిమర్ ఎడిటివ్స్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పుకున్నాం. పాలిమర్ల సంకలన పదార్థములు అని చెప్పి తెలుగులో అంటాం. ఇప్పుడు ఆల్రెడీ అవన్నీ చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, స్లైడ్లో మనకి పాలిమర్లే కానీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి, రంగురంగులుగా కనిపిస్తున్నాయి. అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మనకి కావలసిన విధంగా మార్చుకున్నటువంటి పదార్థాలు. పెయింట్లు వేయాలనుకోండి, పాలిమరే అదే పదార్థం, దాన్ని లిక్విడ్ రూపంలో పొందొచ్చు. దాని నుంచి ఫ్యాబ్రిక్స్ తయారు చేయాలనుకోండి, పాలిమర్ నుంచి దానికి ఏదో కలిపితే మార్పు చెంది ఫైబర్స్ రూపంలోకి మార్పు వచ్చింది. అలాగే ఎలాస్టోమర్స్ అంటే రబ్బర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పదార్థాలు. ప్లాస్టిక్స్ అయితే పొదవే లేదు, మొత్తం ప్లాస్టిక్ లేకుండా జీవితమే లేదు అన్నట్టుగా మారిపోయింది ప్రపంచం. అన్నీ మనకి తెలిసినటువంటి విషయాలే. అయితే ఈ క్లాస్లో లాస్ట్ క్లాస్లో లాగా ఈ రూపాలు అంటే ఈ ధర్మాలు, ఈ రూపాలు రావడానికి ఏమేం పదార్థాలు కలుపుతారు, ఏమేం కలపాలి, ఎంతెంత కలపాలి అనే యాంగిల్లో మాట్లాడుకోవాల్సినటువంటి చాప్టర్ ఇది. ఈవేళ క్లాసులో పిల్లర్స్ యూజ్డ్ యాజ్ అడిటివ్స్ టు పాలిమర్స్. పిల్లర్స్ అంటే పూరకాలు. పిల్లర్ ఇంగ్లీష్ పదం యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటే అక్కడ ఈ స్లైడ్లో నెక్స్ట్ స్లైడ్లో ఏముంటుంది అనేది మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫిల్ అంటే ఫిల్ చేయడం అన్నమాట. ఏదో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని నింపాలి. ఆ గ్యాప్ని నింపితే అది పూర్తవుతుంది. దాన్నే పిల్లర్ అనే పదం ఇక్కడ ఉపయోగించాం అన్నమాట. సో పూరకాలు అంటే పూరించడానికి అవసరమైనటువంటి పదార్థాలు ఖచ్చితంగా చెప్పాలి అంటే. సో ప్లాస్టిక్లతో మిశ్రమం చేసి వాడే మరో ముఖ్య పదార్థం పూరకాలు అని చెప్పి చెప్పుకుంటున్నాం. కొన్ని ప్లాస్టిక్లతో ప్రత్యేక గుణాలు పొందడానికి, ముఖ్యంగా ప్లాస్టిక్ ధర తగ్గించడానికి పూరకాలు వాడబడుతున్నాయి. ఇంత క్రితం క్లాస్లో మీకు మెడికల్ ఫీల్డ్లో పిల్లర్స్ని ఏ రకంగా యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దాన్నే అంటే మెయిన్గా మనం దీన్ని తగ్గించవచ్చు. ఏది ఖర్చును తగ్గించడానికి పిల్లర్స్ని ఎక్కువగా వాడబడుతున్నాయి అనేది మనం చెప్పుకున్నటువంటి పాయింట్. అలాగే మౌల్డింగ్ సమ్మేళనంలో వాడే పూరకం ఆ ప్లాస్టిక్ వస్తువుల ఉపయోగము, పూరకం యొక్క లభ్యత, అలాగే దాని భౌతిక రసాయన గుణాలపై ఆధారపడుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. సో పేరులోనే ఉంది, ముందు చెప్పాను మీకు, ఆ పేరుకు తగ్గట్టుగా
పిల్లర్ అంటే పూరించడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలు. దాని గురించి నెమ్మదిగా స్టేజెస్లో చెప్పుకుంటూ వద్దాం. ఏమీ లేదు, మనం కూడా ఆన్సర్ షీట్ ఇదే పని చేస్తాం అన్నమాట. ఎవరు నవ్వకండి. పిల్లర్ అంటే పూరకాలు. సో మనం ఇది నేర్చుకుని చేసే పని ఏంటి? ఆన్సర్ షీట్ని ఫిల్ చేయడం. ఆన్సర్ షీట్ని ఫిల్ చేయడం అంటే పూరించడం అనమాట. ఆ పూరించడానికి ఏమేమి మసాలా దినుసులు కావాలి అనే విషయాన్ని ఇప్పుడు కొంచెం నేర్చుకుంటాం. దీస్ ఆర్ సాలిడ్ ఎడిటివ్స్ యాడెడ్ టు పాలిమర్స్ ఎయిదర్ టు ఇంక్రీజ్ దేర్ బల్క్ ఆర్ మాడిఫై దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్. స్థూల ధర్మాలని మనకు అనుగుణంగా మార్పు చెందించడానికి కానీ లేదా భౌతిక ధర్మాలని మార్చడానికి కానీ, ఎలాంటివి అంటే సాధారణంగా మెకానికల్ ప్రాపర్టీస్ని మార్చడానికి కానీ కలిపేటటువంటి పదార్థాలని పిల్లర్స్ అని చెప్పి అంటారు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో మెకానికల్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్, అలాగే కంప్రెసిబిలిటీ స్ట్రెంగ్త్, అబ్రేషన్ రెసిస్టెంట్ అంటే గీతలు అలాంటివి పడకుండా ఉండడం, టఫ్నెస్ అంటే బాగా టఫ్గా కావాలంటే బాగా టఫ్గా చేస్తాం, టఫ్గా అవసరం లేదు అనుకుంటే మృదువుగా మారుస్తాం. మృదువుగా మార్చడానికి ఏం చేయాలో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ప్లాస్టిసైజర్లను కలిపితే మృదువుగా మారిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. అలాగే డైమెన్షనల్ అండ్ థర్మల్ స్టెబిలిటీ. డైమెన్షనల్ స్టెబిలిటీ అంటే ఏంటంటే రూపం. ఎండలో పెట్టామనుకోండి, కుర్చీ ఎండలో పెడితే టేబుల్గా మారిపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. ఓకే, కుర్చీ కంటే టేబుల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అది బాగానే ఉంటుంది అనుకోవచ్చు. కుర్చీ ఎండలో పెడితే స్టూల్గా మారిపోతే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. అలా మారదో చెప్తున్నాను. అదే డైమెన్షనల్ స్టడీ దానికి సంబంధించింది అనమాట. అండ్ థర్మల్ స్టెబిలిటీ, వేడిని కూడా తట్టుకోగలగాలి. ఎప్పుడు 25 డిగ్రీల యాంబియంట్ టెంపరేచర్ ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో 50 డిగ్రీస్ కూడా రీచ్ అవుతూ ఉంటుంది మే నెలలో కానీ ఎర్లీ జూన్ నెలలో కానీ వాతావరణంలో టెంపరేచర్. మరి ఆ ఉష్ణోగ్రతను కూడా ఈ ప్లాస్టిక్స్ తట్టుకోవాలి. సో అలాగే ఈ ధర్మాలన్నీ కూడా పొందడానికి కలిపేటటువంటి ఆ అదనపు పదార్థాలనే పూరకాలు అని చెప్పి అంటాం. ఇంగ్లీష్లో అయితే పిల్లర్స్ అంటాం అన్నమాట. ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ పిల్లర్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకెన్ ఇన్టు కన్సిడరేషన్. అంటే ఈ పూరకాలతో పాలిమర్ని నింపడానికి ఏ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి అని, ఎలా వర్గీకరించాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఇనర్ట్ పిల్లర్స్ ఆర్ ఎక్స్టెండర్ పిల్లర్స్. ఇనర్ట్ పిల్లర్స్ అంటే జడత్వం కలిగినటువంటి పూరకాలు. సచ్ పిల్లర్స్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ కాస్ట్. మెయిన్గా ఎందుకు కలుపుతారు ఈ జడ పూరకాలు అని అడిగితే ఏం చెప్తారు మీరు? మెయిన్గా ఆ కాస్ట్ అంటే పాలిమర్ యొక్క ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం మెయిన్గా ఇనర్ట్ పిల్లర్స్ లేదా ఎక్స్టెండెడ్ పిల్లర్స్ అంటాం వాటినే. మళ్ళీ ఈ పదం మనకు వస్తుంది, ఎక్స్టెండెడ్ పిల్లర్స్ అనే పదం వస్తుంది. మెయిన్గా వాటిని ఖర్చు తగ్గించడానికి వాడతారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, మెయిన్గా ఉపయోగించేది కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే శుద్ధండి. ఓకే, కాల్షియం కార్బోనేట్ CaCO3 వాడతారు, లేదా చైనా క్లే. ఓకే, బంకమట్టిని కూడా ఈ పిల్లర్గా ఉపయోగిస్తూ ఉంటారు. చాక్లో ఉండేది కూడా కాల్షియం కార్బోనేటే. ఇలాంటి పదార్థాలన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతాయి. అలాగే మన పర్పస్ సర్వ్ అవుతుంది అనమాట. కాస్ట్ తగ్గుతుంది. కాల్షియం కార్బోనేట్ కానీ చైనా క్లే కానీ ఉన్నాయంటే చాలా హార్డ్ సబ్స్టెన్స్, ఎలా కావాలితే అలా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పదార్థాలని వాడతారా అని చెప్పి చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పిల్లర్స్లో ముఖ్యంగా వాడేటటువంటిది కాల్షియం కార్బోనేట్ కానీ లేదా చైనా క్లే లేదా చాక్. ఓకే, ఇలాంటి పదార్థాలు వాడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సేమ్ తెలుగులో కూడా అవే పదార్థాలు ఉంటాయి. యాక్టివ్ పిల్లర్స్ ఆర్ రీఎన్ఫోర్సింగ్ పిల్లర్స్. రెండో రకం ఏంటంటే ప్రాపర్టీలో చేంజ్ తీసుకొచ్చేటటువంటి పదార్థాలు. ఫస్ట్ది ఏంటి? కేవలం డబ్బులు ఖర్చు తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలు. రెండవవి యాక్టివ్ పిల్లర్స్ లేదా రీఎన్ఫోర్సింగ్ పిల్లర్స్. రీఎన్ఫోర్సింగ్ పిల్లర్స్ అంటే వాటి యొక్క భౌతిక ధర్మాల్లో మార్పుని తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ
ఈ యాంత్రిక ధర్మాల్లో ఎక్కువ మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి పదార్థాలు. అలాగా యాంత్రిక ధర్మాల్లో మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా ఉపయోగించేటటువంటి పదార్థం ఏముంది అంటే కార్బన్ బ్లాక్. కార్బన్ బ్లాక్ బాగా ఎక్కువగా కలుపుతారండి. కార్బన్ బ్లాక్ అంటే బొగ్గు యొక్క అదొక రూపం. బొగ్గు అంటే తక్కువ ఖరీదే ఉంటుంది. అయితే ఎక్కడైతే అంటే ఏ పాలిమర్లో అయితే రంగుతో నిమిత్తం ఉండదో అంటే రంగు ఎలా ఉన్నా పర్వాలేదు, అక్కడ పని చేయాలి అనే కోణంలో కానీ ఆలోచించినట్టయితే ఈ కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీన్ని మనం యాక్టివ్ పిల్లర్స్ లేదా రెయిన్ఫోర్సింగ్ పిల్లర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని కార్బన్ బ్లాక్ మెయిన్గా దేనికి కలుపుతారండి? మెకానికల్ ప్రాపర్టీని స్ట్రెంథన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అంటే యాంత్రిక ధర్మాలను వృద్ధిపరచడానికి కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని ఎక్కువగా కలపడం అనేది పరిపాటి. నేను అవే పదాలను రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే 1-2-3 సార్లు వింటే బెటర్గా ఉంటుంది, గుర్తుండిపోతాయనే ఉద్దేశంతో మీకు అలా చెప్తాం జరుగుతుంది. ఇంకోటి చూడండి, ఫైర్ రిటార్డింగ్ పిల్లర్స్ అంటే యాంటిమనీ ట్రయాక్సైడ్ మనం ఈ అగ్నిమాపక పదార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం Sb2O3 అనేది ఈ ఫైర్ రిటార్డింగ్ పిల్లర్స్గా ఎక్కువగా ఉపయోగిస్తారనే యాంగిల్లో మీరు గుర్తుంచుకోండి, యాంటిమనీ ట్రయాక్సైడ్. తర్వాతది ఆర్గానిక్ అండ్ స్పెషల్ పర్పస్ పిల్లర్స్. ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ఉపయోగం కోసం ఉపయోగించేటటువంటి ఈ పదార్థాలు వుడ్ ఫ్లోర్, అలాగే వాల్నట్ ఫ్లోర్. వుడ్ ఫ్లోర్ అంటే చెక్కపొడి అండి, రంపం పొట్టు అంటారు కదా మనకి. రంపం పొట్టు చాలా ఎక్కువగా లభ్యం అవుతుంది, దాన్ని కూడా ఈ పాలిమర్స్ తయారీ చేయడానికి ఉపయోగిస్తారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిని గుర్తుంచుకోండి. పిల్లర్స్ అనగానే ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తే కొంచెం లెందీగా వస్తుంది ఆన్సర్. దాన్ని గుర్తుపెట్టుకుని ఒక్కొక్క దాన్ని సైడ్ హెడ్డింగ్స్తో రాయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ క్రైటీరియా ఫర్ పిల్లర్స్. ఏదో దొరికింది కదా అని కలిపేయడం కాదు, ఆ కలిపినటువంటి పదార్థానికి ఉపయోగకరంగా ఉంటే బెటర్. ఒకటి ఏంటంటే పిల్లర్స్ ఎందుకు కలుపుతాం అనేది స్టార్టింగ్లో చెప్తున్నాం, ఖర్చు తగ్గించడానికి. ఖర్చు తగ్గించడంతో పాటు కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాల్లో వృద్ధిపరచడానికి, ఇంకా వీలైతే ఆ పాలిమర్ యొక్క స్వభావాన్ని మార్పు చేసి ఎక్కువ ఉపయోగకరంగా మార్చడానికి ఈ వీటిని కలిపితే బెటర్ అనే యాంగిల్లో మనం ఆలోచించవలసి ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ వైల్ యూజింగ్ పిల్లర్స్ ఆర్. అయితే పిల్లర్స్ని కలిపేటప్పుడు ఏ రకమైనటువంటి ధర్మాల కోసం మనం వెతకాలి అని చెప్పినట్టయితే ఆప్టిమమ్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఇందాక ఏది పడితే కలిపేస్తారని చెప్పి అనుకున్నట్టుగా మాట్లాడుకున్నాం, రంప పొట్టు, ఓకే, ఇలాంటివన్నీ కలుపుతారు అన్నాం. కానీ అంత ఈజీ కాదు, అది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆ విషయంలో. ఆప్టిమమ్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటంటే కణ పరిమాణం ఒక సమానంగా ఉండాలి. సమానంగా ఉండడమే కాకుండా పాలిమర్ అంతటా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. పాసిబుల్ కెటలైటిక్ యాక్టివిటీ ఎట్ ద పిల్లర్స్ సర్ఫేస్. సో అలాగే కెటలిటిక్ యాక్టివిటీ కూడా వృద్ధిపరిచే విధంగా ఉండాలి. లింకేజ్ విత్ ద ప్లాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ప్లాస్టిక్లో ఉన్నటువంటి నెట్వర్క్తో ఇది కలిసిపోవాలి. నెట్వర్క్ పాలిమర్స్ అంటాం కదా, ఆ నెట్వర్క్తో ఇది కలిసిపోవాలి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అబ్రెసివ్ యాక్షన్ అంటే అరుగుదల, బాగా ఎక్కువగా అరిగిపోకూడదు, అలాగని తక్కువగా అరిగిపోకూడదు. అంటే ఎంతైతే అరుగుదల ఉండాలో అంతవరకే ఉండేలాగా దీన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అబ్రెసివ్ యాక్షన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ ద ప్రాసెసింగ్ మెషిన్స్. ఇండస్ట్రియల్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ డ్యూ టు డస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎట్సెట్రా. ఇది లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు రాసేటప్పుడు అండర్లైన్ చేసుకోవచ్చు. మీ దగ్గర నోట్స్ ఉంది కాబట్టి నోట్స్లో కూడా అండర్లైన్ చేయండి, లేకపోతే ఎడిషనల్గా రాయండి. ఇండస్ట్రియల్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ డ్యూ టు డస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అది చూడండి, లేని సమస్య తెచ్చిపెట్టుకోలేం కదా. ఉదాహరణకి కలిపినటువంటి పదార్థం వలన
ఈ డస్ట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది అనుకోండి తయారు చేసేటప్పుడు కానీ లేదా తర్వాత కానీ ఇండస్ట్రీలో, సో డెఫినెట్గా అదొక ప్రాబ్లంగా తయారవుతుంది. అందు గురించి ఆ విషయాన్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకోవాలి. కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అసలు పిల్లర్స్ని యూజ్ చేసేదే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి అని చెప్పి స్టార్టింగ్ నుంచి దీన్ని మాట్లాడుకుంటున్నాం. అది తెలిసిందే. అంటే ఖర్చు తగ్గించుకోవడం కోసం, ఖర్చు తగ్గించాలి, మంచి ధర్మాలని పొందుపరచాలి, అలాగే కంటికి ఇంపుగా కనిపించాలి. అప్పుడే దానికి కమర్షియల్ వాల్యూ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఆ పాలిమర్ లేదా ప్లాస్టిక్. సో ఆ విధంగా మనం ఆలోచించి ఓన్గా రాయడానికి ట్రై చేయండి. సో నేను చెప్పినట్టుగా కాకుండా మీరు ఓన్గా పిల్లర్స్ ఎందుకు వాడతారు అంటే 3 పాయింట్స్. ఒకటి ఖర్చు తగ్గించుకోవడం, రెండోది మెకానికల్ లేదా ఫిజికల్ ప్రాపర్టీస్ స్ట్రెంథెన్ చేయడం కోసం మనకు కావాల్సిన విధంగా, మూడోది కంటికి బాగా ఆకర్షణగా కనిపించే విధంగా పాలిమర్ని తీర్చిదిద్దడం కోసం. సో ఈ 3 పాయింట్ల చుట్టూ మీరు అల్లండి మిగతా స్టోరీ అంతా చక్కగా. అదే మంచి ఎస్సేగా మార్పు చెందుతుంది. 5 మార్కులకి అయితే సరిపోతుంది, 10 మార్కులకి అయితే మాత్రం కొంచెం ఎలాబరేట్ చేసి రాయడానికి ప్లాన్ చేయండి. రెయిన్ఫోర్సింగ్ పిల్లర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు, చూడండి, ఇంక్రీజ్ టెన్సైల్ స్ట్రెంత్, తాడన శక్తిని పెంచడానికి బాగా ఉపయోగిస్తారు అని చెప్పి రాసుకుంటున్నాం. అలాగే కంప్రెసివ్ అండ్ షీర్ స్ట్రెంత్, వాటి యొక్క పోగుల మధ్య బలాన్ని పెంచడం కోసం ఈ రీఎన్ఫోర్సింగ్ పిల్లర్స్ని వాడతారు అనేది ఇక్కడ ఆన్సర్. ఇంక్రీజింగ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ స్టిఫ్నెస్, ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ చేయాలి అంటే రబ్బరీ నేచర్, రబ్బరీ స్వభావాన్ని పెంపొందించాలి. స్టిఫ్నెస్ మనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి, అంటే బాగా స్టిఫ్గా ఉండాలా లేదా సాఫ్ట్గా ఉండాలా అనేది అక్కడ యూజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం అనే యాంగిల్లో ఆలోచించాలి. అలాగే హీట్ డిఫ్లెక్షన్ టెంపరేచర్, లోయరింగ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్. టెక్నికల్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు లేదా కొన్ని స్కిప్ చేయొచ్చు. లోయర్ శ్రింకేజ్, కుంగిపోకుండా ఉండాలండి. ప్లాస్టిక్ తయారైన తర్వాత ఏమాత్రం అది పొంగిపోకుండా ఉండాలి, ఎక్కువ కాలం మన్నాలి. అలాగే ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రీప్, క్రీప్ అంటే గీతలు పడకుండా ఉండవు అన్నమాట. మనకు అలవాటు కదా, కుర్చీలో ఎవరైనా కూర్చోబెట్టామనుకోండి, చేతిలో బండి తాళం కానీ కారు తాళం కానీ ఉంటే అది అలా గోకుతూ ఉంటారు. అలాగా వాటితో ఆ మెటల్ సర్ఫేస్, మెటల్స్తో ఈ ప్లాస్టిక్ని కానీ అలాగా రాస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, గీతలు పడిపోతాయి. సో అలా గీతలు పడితే మనకే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వీటికి పొందుపరచడానికి ఈ పిల్లర్స్ని యాడ్ చేస్తాం. అలాగే ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ రకమైనటువంటి గుణాలను పొందడం కోసం పిల్లర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఎక్స్టెండెడ్ పిల్లర్స్ ఇందాకే చెప్పుకున్నాం, మళ్ళీ అదే పాయింట్స్ రిపీట్ అవుతున్నాయి. ఇంక్రీజింగ్ ద డెన్సిటీ, సాంద్రత పెంచడానికి ఉపయోగిస్తారంట. ఎక్స్టెండెడ్ పిల్లర్స్ అంటే ఏం లేదు, అడిషనల్గా కాస్ట్ తగ్గించడానికి ఉపయోగించేటటువంటి పిల్లర్స్నే ఎక్స్టెండెడ్ పిల్లర్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంక్రీజింగ్ ద డెన్సిటీ, సాంద్రత పెరుగుతుంది, సాంద్రత పెరగడం వల్ల వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరిగితే ఆ తయారు చేసిన వాడికి మంచి లాభాలు వస్తాయి. అందుకంటే ఏముంది, డెన్సిటీ పెరిగితే వెయిట్ని బట్టి కదా పాలిమర్ని డిసైడ్ చేసేది. అలాగే ఎలాస్టిసిటీలో వృద్ధి చెందడం, రబ్బరీ నేచర్ కావాల్సి రబ్బరీ నేచర్, లేదా స్టిఫ్గా ఉండాలనుకుంటే స్టిఫ్, ఎలా కావాల్సి దాన్ని అలా మార్పు చెందించడానికి ఈ పిల్లర్స్ని ఉపయోగిస్తాం. లోయర్ ష్రింకేజ్, కుంగిపోకుండా ఉండడం కోసం ఈ పిల్లర్స్ని వాడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కొన్ని రకాలైనటువంటి ఈ పాలిమర్స్ ఉండేటటువంటి గుణం ఏంటంటే, సాధారణంగా చాలా పాలిమర్స్ మెత్తగా ఉంటాయండి. పాలిమర్స్ ఎక్కువగా మెత్తగా ఉంటాయి. మరి మెత్తగా ఉన్నది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. సో దాన్ని ఉపయోగకరంగా మార్చాలి అంటే ఏం చేయాలంటే ఈ పూరకాలను కలపాలి. ఇక ష్రింక్ అవడం అనమాట, ష్రింకేజ్. ష్రింక్ అవ్వకుండా కాపాడడానికి కావాల్సినటువంటి పదార్థాలను ఏం కలపాలి అనే యాంగిల్లో చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ హార్డ్నెస్, హార్డ్నెస్ ఉన్నదానికంటే హార్డ్గా ఉండాలి అంటే హార్డ్గా మారుస్తాం, సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా మారుస్తాం. దీనివల్ల పిల్లర్స్ని కలపడం వలన ఇది సాధ్యపడుతుంది. ఎలా కావాలితే ఆ రకంగా దీన్ని మార్పు చెందించుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ హార్డ్నెస్.
చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అది. హార్డ్గా లేకపోతే ఒక సమస్య, సాఫ్ట్గా లేకపోతే ఇంకొక సమస్య. సో ప్లాస్టిక్స్లో ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ తయారు చేయాలనుకున్నాం అనుకోండి, అంత హార్డ్గా ఉండకూడదు. అలాగే కొనలు షార్ప్గా ఉండకూడదు. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి వస్తువులు అవసరం ఉంటుందో అని చెప్పి చెప్పాలి అంటే, ఇప్పుడు మీ క్లాస్లో ఉన్నవాడు కొంతమంది మీరు స్టేటస్లో చిన్నపిల్లల బొమ్మలు కూడా పెట్టుకున్నవారు, చిన్నపిల్లల ఫోటోలు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే మీకు చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం అని చెప్పి అర్థం అవుతుంది. మరి అలాగా చిన్నపిల్లలు అంటే ఇష్టం అనే యాంగిల్లో మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆట వస్తువు అంటూ వాళ్ళు కొనాలంటే ఎలా ఉండాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. నేను చెప్పేది ఏముంది, సో ఎలా ఆట వస్తువులు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుందో మీరే ఆలోచించి దాన్నే రాయొచ్చు. అదే పిల్లర్స్ కింద లెక్క. స్టోరీ అల్లండి జాగ్రత్తగా, నెమ్మదిగా. సో ఇంక్రీజ్ ఇన్ హార్డ్నెస్. సో హార్డ్నెస్ కావాలనుకుంటే హార్డ్నెస్, సాఫ్ట్నెస్ కావాలనుకుంటే సాఫ్ట్నెస్, ఎలా కావాలితే ఎలా మనం తయారు చేసుకోవచ్చు. మెయిన్గా కొనలు బాగా హార్డ్గా ఉండడానికి వీల్లేదు. అలాగే ఇంక్రీజ్ ఇన్ హీట్ డిఫ్లెక్షన్ టెంపరేచర్, ఇందాక చెప్పుకున్నాం. మరి అది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, అది దాని గురించి అంత డీటెయిల్స్ అవసరం లేదు. లెస్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ టెంపరేచర్తో పాటు పూర్తిగా మారిపోకూడదు. ఎందుకంటే మనం తయారు చేసినటువంటి ప్లాస్టిక్ని 20 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వాడచ్చు, లేదా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వాడచ్చు, లేదా 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాడచ్చు. కొంచెం టెంపరేచర్లో వేరియేషన్ వచ్చిందని చెప్పి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పాలిమర్ కానీ మారిపోయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది? సో ఈ విషయాలన్నీ కూడా మనకి క్యాజువల్గా చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజంగా ఇండస్ట్రీలో కానీ ఎంటర్ అయ్యారంటే ఇంత చిన్న ఇష్యూకి అంత పెద్ద సిగ్నిఫికెన్సా అని చెప్పి అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. అంతే కదా, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పాలిమర్ను వాడతాం, అదే పాలిమర్ని 60 డిగ్రీస్ లేదా 50 డిగ్రీస్ దగ్గర కూడా వాడతాం. మరి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ చేంజ్ వచ్చినప్పుడు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో కానీ గణనీయమైన మార్పులు వచ్చేసాయి అనుకోండి, ఇంకా పాలిమర్తో మనకు పని ఏంటి, ఉపయోగం లేదు కదా. సో అందు గురించి ఏంటంటే టెంపరేచర్ వేరియేషన్ మీద ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి పెద్దగా ఆధారపడి ఉండకూడదు. ఆ పాయింట్ మీరు స్ట్రెస్ చేసి నోట్ చేయాలి. అంటే టెంపరేచర్ చేంజెస్ని తట్టుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన బాడీ తట్టుకోలేదు టెంపరేచర్ చేంజెస్. 25-30 డిగ్రీస్ మధ్యలో ఉందనుకోండి, హ్యాపీగా ఉంటాం. ఓకే, 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ అయిందనుకోండి, మన డ్రెస్ మారిపోతుంది. అర్జెంటుగా ఏం చేస్తాం, పల్చగా ఉండేటటువంటి డ్రెస్సులను వాడడానికి ట్రై చేస్తాం. అదే 20 కానీ 15 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి వచ్చేస్తే ఏం చేస్తాం, స్వెటర్లు అయ్యి ఎక్కడున్నాయి, జెర్కిన్లు ఎక్కడున్నాయని వెతకడం మొదలెడతాం. మన బాడీ తట్టుకోలేదు. కానీ అదే పరిస్థితి పాలిమర్స్ ఉండడానికి వీల్లేదు. అది ఈ పాయింట్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. అన్నీ కూడా ఇవన్నీ రిపీట్ అవుతున్నాయండి. ఫస్ట్ స్లైడ్లో ఉన్నవే సినాప్సిస్గా ఇక్కడ లాస్ట్ స్లైడ్లో మళ్ళీ ఈ పాయింట్స్ ఒకసారి గుర్తుకొచ్చే విధంగా అరేంజ్ చేయడం జరిగింది. కాస్ట్ రిడక్షన్, స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నది అదే. మెయిన్ పర్పస్ ఆఫ్ పిల్లర్స్ ఏంటి, ఖర్చులు తగ్గించడం, కాస్ట్ రిడక్షన్. సో ఈ రకంగా చాలా పాయింట్స్ అయితే చెప్పుకున్నాం మనం. మీరు గుర్తున్న పాయింట్స్ అన్నిటిని చుట్టూ జాగ్రత్తగా ఉపయోగాల్ని అల్లండి. పూరకాలు అంటే ఏంటి అనేది దాని యొక్క మీనింగ్ గుర్తొచ్చిందా సరిపోతుంది. పూరించడం, పాలిమర్ని పూరిస్తున్నాం. పాలిమర్ని ఎందుకు పూరిస్తున్నాం అంటే ఖర్చు తగ్గించడానికి. రెండో పాయింట్, భౌతిక మరియు రసాయన ధర్మాల్లో మార్పు చెందించడానికి, అంటే మనకి కావాల్సిన విధంగా మార్పు చెందించడానికి. అలాగే మూడోది ఏంటంటే దాని యొక్క కమర్షియల్ వాల్యూ పెంచడానికి. ఓకే, అంతా కూడా వ్యాపార దృక్పథం అండి. పాలిమర్ అంటేనే వ్యాపార దృక్పథం. కమర్షియల్ వాల్యూ పెంచాలి, అప్పుడే మనకి ఎంప్లాయర్కి లాభాలు వస్తాయి. మనకి ఎంప్లాయీస్గా మనం ఎక్కడన్నా ఏదైనా పాలిమర్ కంపెనీలో కానీ ఉద్యోగం సంపాదించాం అనుకోండి, మనకి శాలరీస్ వస్తాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎల్లప్పుడూ కమర్షియల్ యాంగిల్లోనే పాలిమర్స్ని ఆలోచించాలి. ఇంకా దీనికి వేరే పద్ధతి ఏమీ లేదు.
ఓకే, పూరకాల గురించి డీటెయిల్గా చెప్పాను. తెలుగులో ఈ నోట్స్ ఏదైతే ఉందో నేను చెప్పింది ఇది ఒకటే, దాన్ని ఏంటంటే పాయింట్ వైజ్గా ఇక్కడ స్లైడ్ కాబట్టి పాయింట్ వైజ్గా రాసుకుంటూ వచ్చాను. మీరు ఇలాగ రాసినా మనకి పేజ్ నెంబర్ 23లో ఉన్న విధంగా రాసినా రెండు కూడా సేమ్ టు సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. మార్కులు తెచ్చుకోవడంలో పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే, అలాగే దీన్నే కంటిన్యూ చేద్దాం. ఇంకొక టాపిక్ ఇందులో ఇవాళ చెప్పుకునేది కలరెంట్స్ యూజ్డ్ ఇన్ పాలిమర్స్. పాలిమర్లలో ఉపయోగపడు రంజన ద్రవ్యాలు, పేజ్ నెంబర్ 24 అండి. కలరెంట్స్ యూజ్డ్ ఇన్ పాలిమర్స్, రంజన ద్రవ్యాలు అసలైన టాపిక్. నాకైతే అసలు ఇదే మెయిన్ ఏమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక పాలిమర్లో ఏం చూసుకుంటామండి ఇమీడియట్గా? పాలిమర్ అంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్లో ఏం చూసుకుంటాం? మనకి ఇమీడియట్గా నచ్చేది ఏ గుణం నచ్చుతుంది అందులో? ఖచ్చితంగా నేనైతే మాత్రం దాని కలర్ చూసి మనం అట్రాక్ట్ అవుతాము అని చెప్పి నేనైతే అనుకుంటానండి. నేనే కాదు, చంటి పిల్లలను చూసినా సరే మెయిన్గా ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ వస్తువులతో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే చాలా రంగురంగులుగా కనిపించడానికి ఉన్నటువంటి ఏకైక కారణము కలర్ఫుల్నెస్ అన్నమాట. సో ఇలాగా ఇంత ఎస్థెటిక్ వాల్యూ ఉన్నటువంటి ఈ కోణాన్ని జాగ్రత్తగా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. దాన్ని ఇంకా వృద్ధిపరిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వద్దాం. మెయిన్గా కలిపేటటువంటి పదార్థాలు టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్, యాంటిమనీ ట్రైఆక్సైడ్, ఇలాంటి పదార్థాలు ఎక్కువగా ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు. అది ఇంకా డీటెయిల్గా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. కలరెంట్స్ యాడ్ ఎస్థెటిక్ వాల్యూ. ఎస్థెటిక్ వాల్యూ అంటే కంటికి ఇంపుగా కనపడేటటువంటి స్వభావము, ధర్మము. ఎస్థెటిక్ అది మీనింగ్ అంటే లుక్. మనకు సింపుల్గా లుక్ బాగుంది అని చెప్పి అంటాం కదా, అదే ఎస్థెటిక్ వాల్యూ అంటారు ఇంగ్లీష్లో. సో కలరెంట్స్ యాడ్ ఎస్థెటిక్ వాల్యూ టు ద పాలిమర్ due to which the polymer looks attractive. This aspect has imparted additional applications to the polymer world. ఇంతలాగా అభివృద్ధి చెందడానికి పాలిమర్ కెమిస్ట్రీ లేదా పాలిమర్స్ లేదా ప్లాస్టిక్స్ దానికి అత్యధిక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాల్యుబుల్ విషయం ఏంటంటే దాని యొక్క ఎస్థెటిక్ వాల్యూ, రంగుని కనబర్చేటటువంటి స్వభావం. సరదాగా కూడా మీకు అందుగురించే చూడండి, కలర్ అనేదాన్ని కలర్ఫుల్గా ఉండేలాగా డిజైన్ చేసుకున్నాం మనం. కలరెంట్స్, కలర్ఫుల్గా మనకి కంటికి చూడగానే మనకే బెటర్గా ఉండాలి అనే యాంగిల్లో ఆలోచించాం. కలరెంట్స్ యూజ్డ్ ఇన్ పాలిమర్స్. సో ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. కలరెంట్స్ మే బి ఎయిదర్ ఇన్సాల్యుబుల్ పిగ్మెంట్స్ ఆర్ సాల్యుబుల్ డైస్టఫ్స్ యాడెడ్ టు ద పాలిమర్. రెండు రకాలు కావచ్చు, ఇన్సాల్యుబుల్ అవ్వచ్చు లేదా సాల్యుబుల్ అవ్వచ్చు. అంటే ఆ పాలిమర్లో కరిగేది అవ్వచ్చు, కరగంది అవ్వచ్చు. కరగకపోయినా మనం కరిగించేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇనార్గానిక్ అవ్వచ్చు, ఆర్గానిక్ అవ్వచ్చు. ఎలాంటి పదార్థాలు అంటే అక్కడ మనకు కావాల్సినటువంటి రంగును బట్టి మనం ఇతర పదార్థాలని యాడ్ చేయడం జరుగుతుంది. పిగ్మెంట్స్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ సిగ్నిఫికెన్స్ ఇన్ పాలిమర్ ఇండస్ట్రీ. దే మే బి ఎయిదర్ ఇనార్గానిక్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇప్పుడే చెప్పాను, ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక టైటానియం డయాక్సైడ్ అన్నాను, జింక్ ఆక్సైడ్, యాంటిమనీ ట్రైఆక్సైడ్, ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఇనార్గానిక్ పదార్థాలను యాడ్ చేస్తాం. రంగు కలర్ఫుల్గా పాలిమర్ తయారవుతుంది. దీస్ ఆర్ యూజువల్లీ యాడెడ్ టు ద పాలిమర్ డ్యూరింగ్ పొలిమరైజేషన్. సో పొలిమరైజేషన్ జరిగేటప్పుడే దీన్ని యాడ్ చేసేస్తాం సాధ్యమైనంత వరకు. అంటే కొన్ని కోటింగ్స్ కూడా ఉంటాయి అనుకోండి, దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇన్ సచ్ కేస్ it should not interfere with the polymerization reaction. So most important ఏంటంటే పొలిమరైజేషన్ రియాక్షన్తో మనం కలిపేటటువంటి కలర్ తెచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంటే దాన్ని చెడగొట్టకూడదండి. మెయిన్గా ఆ బేసిక్ స్ట్రక్చర్, ఆ చైన్ స్ట్రక్చర్, ఆ పాలిమర్ యొక్క నెట్వర్క్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిలో మార్పు చెందించకుండా, మార్పు రాకుండా ఎడిషనల్గా రంగుని తీసుకురావాలి, ఎస్థెటిక్ వాల్యూని ఇంప్రూవ్ చేయాలి. అది మన టార్గెట్.
సో దానికి ఏం చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఫర్ కలరెంట్స్ యూజ్డ్ ఇన్ పాలిమర్ ఇండస్ట్రీ ఇంక్లూడ్ అజో డై. అజో అంటే నైట్రోజన్కి డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ అజో డైస్. మన ప్రాక్టికల్స్లో కూడా అజో డైస్ ప్రిపరేషన్ అయ్యి ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుంటాం తర్వాత. యాంథ్రక్యూనోన్ డైస్, యాంథ్రక్యూనోన్, హ్యాలోసైనిన్స్, ఇవన్నీ కూడా మీరు సెకండ్ ఇయర్లో లెసన్ నేర్చుకున్నప్పుడు క్రోమోఫోర్లు, ఆక్సోక్రోములు అని చెప్పి చదివారు చూడండి. క్రోమోఫోర్లు, ఆక్సోక్రోములు. క్రోమోఫోర్ అంటే ఏంటి? ఆ సమూహం, ఆ ప్రమేయ సమూహం కానీ ఉంటే పదార్థానికి రంగు వస్తుంది. మరి ఆక్సోక్రోమ్ అంటే ఏంటి? ఆక్సోక్రోమ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్నటువంటి రంగుని ఇంకా వృద్ధిపరుస్తుంది. గుర్తెచ్చుకోండి ఒకసారి, ఇవన్నీ అవే. అజో డైస్, యాంథ్రక్యూనోన్ డైస్, హ్యాలోసైనిన్, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఆ కోవకి చెందినటువంటి రంగుని కలిగించేటటువంటి పదార్థాలు. సో కలరెంట్స్ యూజ్డ్ ఇన్ పాలిమర్స్, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెథడ్స్ ఆఫ్ కలరింగ్ పాలిమర్స్. పాలిమర్స్కి రంగు మంచి ఎస్థెటిక్ వాల్యూ ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. మరి ఎలా చేయాలి కలరింగ్ అనేది? సింపుల్ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. మెథడ్స్ ఆఫ్ కలరింగ్ పాలిమర్స్ ఇంక్లూడ్ సర్ఫేస్ కోటింగ్. డైరెక్ట్గా పాలిమర్ వస్తువు తయారైపోయిన తర్వాత, అంటే మౌల్డింగ్ అయిపోయిన తర్వాత ఆ సర్ఫేస్ మీద కలరింగ్ అంటే కోటింగ్ చేస్తారన్నమాట. కోటింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి కలర్ పొందడానికి అవకాశం ఉంటుంది. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ ఆటోమొబైల్ పార్ట్స్ అండి. గతంలో అయితే ఆటోమొబైల్ పార్ట్స్ మ్యాక్సిమం మెటల్తో చేసేవారు. ఇప్పుడు ఈ బంపర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దేంతో తయారు చేస్తున్నారంటే ఖచ్చితంగా పాలిమర్స్తోనే తయారు చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలుసు, మన క్లాస్లో గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరి తయారైన తర్వాత ఏం చేస్తారంటే ఆ గన్ పెయింటింగ్ సహాయంతో మంచి మంచి రంగులు దాని మీద వేయడం జరుగుతుంది. చూడండి, కార్లు మన కారు చూసినట్టు వెంటనే చూడండి ఎంత అట్రాక్టివ్గా కనపడతాయో, కానీ లోపల ఉన్నది ఆ పదార్థం ఏంటని చెప్పి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఏ చెరుకు పిప్పో, ఓకే, లేదా ఏ గోధుమ గడ్డి, ఇలాంటి గడ్డితో చేసిన పదార్థాలు అలాంటివన్నీ కూడా లోపల ఉండడానికి అవకాశం ఉంది. కానీ పైన మాత్రం జాగ్రత్తగా సర్ఫేస్ కోటింగ్తో మంచి పెయింటింగ్ వేసేస్తారు. మంచి పెయింటింగ్ వేసేస్తే లుక్ మన కంటికి సూపర్గా కనపడుతుంది అన్నమాట. అంటే అంతకంటే ఏమీ లేదు. సో సర్ఫేస్ కోటింగ్ ద్వారా చేయొచ్చు. సర్ఫేస్ కోటింగ్ అంటే పెయింటింగ్ అని, సర్ఫేస్ డైయింగ్ అని. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ కలర్ ఫార్మింగ్ గ్రూప్స్ ఇంటూ ద పాలిమర్ మాలిక్యూల్. ఇంట్రడక్షన్ ఆఫ్ కలర్ ఫార్మింగ్ గ్రూప్స్ ఇంటూ ద పాలిమర్ మాలిక్యూల్ అంటే ఏం చేయొచ్చు? అదే క్రోమోఫోర్లు, ఆక్సోక్రోములు లాంటి పదార్థాలను ప్రవేశపెట్టవచ్చు. మంచి కలర్ఫుల్గా తయారవుతుంది పాలిమర్. అండ్ మాస్ కలరేషన్ విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ మెథడ్. మాస్ కలరేషన్ అది మోస్ట్ కామన్ మెథడ్ అంటారు. అంటే కొన్ని దేశాల్లో కార్ల కంపెనీలు అవి మామూలుగా ఈ సర్ఫేస్ కోటింగ్ ద్వారా పెయింటింగ్ చేస్తారేమో, కానీ పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ల్యాంబోర్గిని, పార్ష్, లేకపోతే బెంజ్, ఈ టైప్ ఆఫ్ కార్ల కంపెనీలు వాళ్ళు పెయింటింగ్ చేసేటటువంటి విధానం చాలా వింతగా ఉంటుంది అన్నమాట. కార్ బాడీ మ్యాక్సిమం తయారైపోయిన తర్వాత, అంటే ఇంజిన్, టైర్లు ఇలాంటివి లేని పరిస్థితుల్లో బాడీ అంతా తయారు అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కార్నే తీసుకెళ్ళి పెయింట్లో ముంచుతారు. పెయింట్ దేనికి వేయడం కాదు, కార్నే తీసుకెళ్ళి పెయింట్లో ముంచేస్తే మొత్తం యూనిఫామ్గా ఒక యూనిఫామ్ లేయర్ లాగా మొత్తం అంతా కూడా పెయింట్ అయిపోతుంది. అదొక టెక్నిక్. సో దాన్నే మనం మాస్ కలరేషన్ విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ మెథడ్గా చెప్పుకుంటున్నాం. మీరు యూట్యూబ్లో వీడియోస్ అయ్యి చూడండి. ఇప్పుడు మీరు పదాలు కొన్ని వస్తున్నాయి కదా, ఈ పదాలను ఆధారంగా హౌ కార్స్ ఆర్ పెయింటెడ్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్, లేకపోతే పలానా కంపెనీ, హోండా కంపెనీ లేదా టొయోటా కంపెనీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీ, నిసాన్ కంపెనీ, వాళ్ళు పెయింటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. అవైలబుల్ ఫార్మ్స్ ఆఫ్ పిగ్మెంట్స్.
ఓకే, మెథడ్స్ ఆఫ్ కలరింగ్ పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్, అవైలబుల్ ఫార్మ్స్ ఆఫ్ పిగ్మెంట్స్, అంటే ఏ రకమైనటువంటి రంగులు లేదా రంగు కలిగించేటటువంటి పదార్థాలు మనకి అందుబాటులో ఉన్నాయి అని కానీ చూసినట్టయితే, లిక్విడ్ పిగ్మెంట్ కాన్సన్ట్రేట్స్, ఎగ్జాంపుల్ ప్లాస్టిసైజర్ పేస్ట్ ఫర్ కలరేషన్ ఆఫ్ పీవీసీ. పీవీసీని కలర్ వేయడానికే కాకుండా వాటి యొక్క ధర్మాలను మనకి కావలసిన విధంగా మార్పు చెందించడానికి మెయిన్గా ప్లాస్టిసైజర్లు కలుపుతారని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయమే. సో మళ్ళీ అదే పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్. సో పాలివినైల్ క్లోరైడ్ లిక్విడ్ పిగ్మెంట్ కాన్సన్ట్రేట్స్ సహాయంతో మనకి పెయింటింగ్ జరుగుతుంది. అలాగే సాలిడ్ పిగ్మెంట్ కాన్సన్ట్రేట్స్, హియర్ పిగ్మెంట్ ఈజ్ dispersed in a solid carrier. This form needs more time of mixing than liquid concentrates. అదొక టెక్నికల్ టర్మ్ అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది అనేది. అలాగే స్పెషల్ పిగ్మెంట్ మిక్స్చర్స్, దీస్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ డిస్పర్సిబుల్ ఇన్ఆర్గానిక్ పిగ్మెంట్స్ అండ్ ఆర్ ఫిల్లర్స్ విత్ లోయర్ పిగ్మెంట్స్ ఆఫ్ లోయర్ డిస్పర్సిబిలిటీ అనే యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అదే దాన్ని తెలుగులో కానీ చెప్పుకోవాల్సి వస్తే రంజన ద్రవ్యం పొడి పదార్థంగా కానీ పేస్ట్ రూపాన కానీ వస్తుంది. అదే పైనుంచి ఉన్నటువంటి పాయింట్స్ నేను తెలుగులో చెప్తున్నాను. థర్మోప్లాస్టిక్లను పొడి పద్ధతిన టంబ్లింగ్ మెషిన్తో కలిపి రంగు వచ్చేటట్లు చేస్తారు. టంబ్లింగ్ మెషిన్ అంటే అదే మీకు చెప్పాను కదా, ఆ మెషిన్ నిండా పెయింట్ ఉంటుంది. పెయింట్ వేయవలసినటువంటి పదార్థాన్ని దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ముంచుతారు వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అప్పుడు ప్లాస్టిక్ చుట్టూ కూడా మంచి రంగు రావడం జరుగుతుంది. అక్కడ నుండి అంతఃస్థాపక యంత్రానికి పంపుతారు. పాలిస్టైరిన్, పాలిఅమైడ్, ఓలిఫిన్ అణుపుంజాలలో ఈ చౌక పద్ధతినే వాడతారు అనేది మన ఇక్కడ తెలుగు మీడియం మెటీరియల్లో చూసినటువంటి విషయం. ఓకే, సో ఈ రకంగా కలర్ యూజ్డ్ ఇన్ పాలిమర్సే కాకుండా కలరింగ్ ఎలా వేస్తారు, ఏ రకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి అనే యాంగిల్లో కూడా కొంచెం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీరు మిగిలిన ఫస్ట్ స్లైడు ఈ స్లైడు కంపల్సరీగా మీరు రాయాలండి. ఎందుకంటే కలర్ తెచ్చేటటువంటి పదార్థాన్ని ఏ విషయాల ఆధారంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ కలరెంట్ సిస్టమ్స్, థర్మల్ స్టెబిలిటీ. ఓకే, ఉష్ణాన్ని తట్టుకునే విధంగా ఉండాలి ఆ పదార్థం. అంతేగాని చక్కగా బయట షాప్లో బాగుంది అని చెప్పి కొని తెచ్చిన తర్వాత ఏదన్నా కారణం చేత ఎండలో పెడితే మొత్తం రంగు అంతా కూడా మాసిపోయింది అనుకోండి, లేదా పాడైపోయింది అనుకోండి, లేదా రంగు పోయింది అనుకోండి, అయ్యో అని చెప్పి బాధపడతాం. సో అందు గురించి మనకి అమ్మేటప్పుడే ఏ రకమైనటువంటి కేర్ తీసుకోవాలి, తయారు చేసేవాళ్ళు థర్మల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఎంతవరకు అది స్టేబుల్గా ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు ముందే ఫైండ్ అవుట్ చేసి ఆ పరిస్థితుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రామచంద్రపురంలో ఉంటున్నాం అనుకోండి, ఇక్కడ ఆ వస్తువు అమ్మితే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉష్ణంలో అంటే డే టెంపరేచర్ లేదా నైట్ టెంపరేచర్ వేరియేషన్స్ తట్టుకుంటుందా లేదా అనే యాంగిల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. థర్మల్ స్టెబిలిటీ, కలరెంట్ మస్ట్ బి స్టేబుల్ అట్ హై టెంపరేచర్స్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద పాలిమర్స్. అలా కాదనుకోండి మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా పాడైపోయి తర్వాత ఎవరు దాన్ని కొనే పరిస్థితి ఉండదు. లైట్ ఫాస్ట్నెస్, ఇంకొకటి చూడండి, కలరెంట్స్ కెన్ బి డిగ్రేడెడ్ బై లైట్. ఏ పాలిమర్ని తీసుకున్నా స్టార్టింగ్లో అయితే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి, కరెక్టే. కానీ కొన్నాళ్ళ తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత డెఫినెట్గా ఎంతో కొంత షేడ్ మారుతుంది. కార్లు చూస్తూ ఉంటాం, ఫస్ట్ మంత్ చాలా అట్రాక్టివ్గా షైనీగా ఉంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా కడిగేస్తాం, తుడిచేస్తూ ఉంటాం. బైకులు కూడా అంతే, బైక్ కొన్న ఒక నెల 2 నెలలు చూడండి టైర్తో సహా కడిగేయడం తుడిచేయడం చేస్తూ ఉంటాం. తర్వాత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ కలర్ యొక్క షైనింగ్ తగ్గుతుంది కాబట్టి మనం దానికి ఆకర్షణ గురయ్యేటటువంటి పరిస్థితి తగ్గుతుంది, అంతే తప్ప దాని మీద ఇంట్రెస్ట్ తగ్గి కాదు. అక్కడ అట్రాక్షన్ తగ్గుతుంది, అందు గురించి మనం దాని మీద శ్రద్ధ చూపించే పరిస్థితి కూడా తగ్గుతుంది. అలా ఉండకూడదు. అలా ఉండకూడదంటే కనీసం కొన్ని సంవత్సరాలన్నా ఉండాలి అది.
ఆ రకమైనటువంటి కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని బైక్ కొన్న తర్వాత వారం రోజులకి అది 10 ఏళ్ళు బైక్లా కనపడింది అనుకోండి, చాలా నిరాశపడతాం మనం. సో కలర్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. Light fastness. Colorants can be degraded by light and often the color changes by light exposure. సో సూర్యకాంతికి ఎక్స్పోజర్ అయినా కానీ పెద్దగా మార్పు రాకుండా ఉండే విధమైనటువంటి కలర్ని దానికి వేయవలసి ఉంటుంది. వెదరింగ్ రెసిస్టెంట్. వెదరింగ్ రెసిస్టెంట్ అంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను కూడా ఈ కలర్లు తట్టుకోవాలి. వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే యూవీ లైట్, అల్ట్రావైలెట్ కాంతి మనం తీసుకున్నటువంటి పాలిమర్ మీద పడవచ్చు. ఆక్సిజన్కి ఉన్నటువంటి కూడా ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి చాలా తొందరగా పదార్థాన్ని ఆక్సిడైజ్ చేసి పాడు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ యాపిల్ చూడండి, యాపిల్ చాలా అందంగా ఉంటుంది, కొనుక్కోవాలనిపిస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకసారి కట్ చేసి పక్కన పెట్టారనుకోండి, ఒక 10 నిమిషాలు పోయాక తిందామని డెఫినెట్గా మనం తినడానికి ఇష్టపడం. సో అదే పరిస్థితి దీనికి కూడా వస్తుంది అన్నమాట. ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉంటుంది. హీట్ని తట్టుకోవాలి. చెప్పాను మీకు 0 degrees నుంచి 100 degrees వరకు కూడా, 100 కాదు, కనీసం 50 degrees వరకు అన్నా కానీ అది తట్టుకునే విధంగా ఉండాలి. మాయిశ్చర్, వాతావరణంలో తేమ. అట్మాస్ఫిరిక్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సల్ఫర్ డయాక్సైడ్. వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే డెఫినెట్గా మనకి ఆయిల్ రిఫైనరీస్ అటువంటివి కానీ ఉన్న చోట ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఉంటుంది. H2S, హైడ్రోజన్ సల్ఫైడ్, అదే కోవకు చెందినటువంటి వాయువు. H2S ఈజ్ ఏ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఆల్సో ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇవి రెండు రెడ్యూసింగ్ ఏజెంట్స్ కాబట్టి చాలా తొందరగా పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఓజోన్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద కలర్ ఆఫ్ ద పాలిమర్. చూడండి, ఓజోన్ కూడా పాలిమర్ యొక్క రంగుని ప్రభావితం చేసేటటువంటి పదార్థాల్లో ప్రముఖ పాత్రగా ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. హెన్స్ సచ్ ఎఫెక్ట్స్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ అసెసింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కలరెంట్. సో కలర్ని సెలెక్ట్ చేసుకునే టైంలో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? అల్ట్రావైలెట్ లైట్, ఓకే, ఆక్సిజన్, హీట్, మాయిశ్చర్, అట్మాస్ఫిరిక్ ఇంప్యూరిటీస్. ఎలాంటివంటే సల్ఫర్ డయాక్సైడ్, H2S, దే ఆర్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కూడా. ఆక్సిజన్ ఏమో ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓజోన్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వీలైతే అది రెడ్యూసింగ్ ఏజెంట్గా కూడా పనిచేసేస్తుంది. సో వీటిలన్నిటికి తట్టుకునే విధంగా రంగుని మనం సెలెక్ట్ చేయాలి. సో మీరు చాలా రాయొచ్చు దీని మీద. రంగుల గురించి రాయమంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి. పాయింట్స్ అన్నిటిని కూడా మీరు చక్కగా ఇంక్లూడ్ చేయండి ఇందులో నోట్స్లోని. పక్కన ఖాళీ కూడా ఉంది, ఆ ఖాళీలో ఇవన్నీ కూడా రాసుకోండి. వాతావరణాన్ని తట్టుకునే విధంగా రంగు ఉండాలని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని ఈ విషయాలన్నీ కూడా అక్కడ యాడ్ చేయండి. అలాగే స్టాండర్డ్ అవుట్డోర్ ఎక్స్పోజర్ టెస్ట్ అండ్ యాక్సలరేటెడ్ ఇండోర్ టెస్ట్ ఆర్ అవైలబుల్ ఫర్ సచ్ పర్పసెస్. ఇది మనం చేసే పని కాదు, రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు, అలాగే ఇండస్ట్రీ వాళ్ళు చేసేటటువంటి పని అది. అవుట్డోర్ ఎక్స్పోజర్ అంటే బయట చాలా రోజులు